వాలంటీర్లను 10,000 రూపాయలు మేము అధికారంలో వస్తానే 10,000 రూపాయలు ఇస్తాం వాళ్ళకు అని చెప్పేసి వాళ్ళకు ఉద్యోగం నుండి తొలగించడం జరిగింది. ఈరోజు వాళ్ళ పరిస్థితులు ఏమున్నాయంటే వీధిన పడినారు. వాళ్ళు ఏమరా మన పరిస్థితి ఎట్లయిపోయిందే మనకు అని చెప్పింది వీధిలో పడినారు. వాళ్ళ జీవితం అంతా అయోమయ స్థితిలో పడిపోయింది. వాళ్ళకు ట్రాక్లో ఉండి ఈరోజు వాలంటీర్ల వ్యవస్థ ఏమంటే దేశంలోనే ఆదర్శంగా ఉండింది. సచివాలయ వ్యవస్థ కానీ ఇది వ్యవస్థ కానీ దేశంలోనే ఆదర్శంగా ఉండేది వ్యవస్థది. ఆ వ్యవస్థకు వేరే మనకు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉండేటప్పుడు వేరే రాష్ట్రాల నుండి వచ్చిందను దీనికోసం అభ్యాసం కూడా చేసినారు. ఎట్లా వీళ్ళు చేస్తున్నారు, ఏ రకంగా ప్రజలకు దాల్మందరం దగ్గర వచ్చిందో ప్రభుత్వాన్ని అందజేస్తున్నారని చెప్పి వాళ్ళందరూ దాని మీద చాలా వరకు ఇది చేసి వేరే రాష్ట్రాల వాళ్ళు కూడా దీన్ని మనం పాటించాలని చెప్పి ఇంత ప్రతిష్టాత్మకంగా టేకప్ చేసిండే వ్యవస్థ దీన్ని నిర్వీర్యం చేసేసి వాలంటీర్స్ని రద్దు చేసేసి ఈరోజు ప్రజలు కూడా చిన్న వాటికి కూడా పేపర్లు ఎత్తుకొని ఆఫీసుల చుట్టూ తిరుగుకుంటా ఎక్కడ ఏ పని జరగడం లేదు. మన పోస్ట్ ఆఫీసులో చూసారు, 1,000 మంది వచ్చేస్తున్నారు. ఆడ ఆఫీస్ కాడ నిలబడినారు. అవసరం లేదు, పేపర్లన్నీ ఈ ఆఫీస్కి పోతే ఆ ఎంఆర్ ఆఫీస్ పోతే ఆర్డీఓ ఆఫీస్ పోమంటారు, ఆర్డీఓ ఆఫీస్ పోయినామంటే మున్సిపాలిటీకి పోమంటారు. ఎక్కడ అంతా తీసుకుని పోవడం తప్ప ఏమీ లాభం లేదు. ప్రజలు చాలా ఇబ్బంది పడతా ఉండే. ఇంతకుముందు వాలంటీర్లు అయితే దాల్మందరం కాడ వచ్చేసిందను మీ ఏ పని కావాలో చెప్పండి అనిపించేస్తూ ఉన్నారు. వీళ్ళు ఏది సూపర్ 6 అని చెప్పేసి ఆ పెన్షన్ మినహా వేరేది ఏమీ చేసింది లేదు. అది కాక ఫీజు రీఎంబర్స్మెంట్ అన్నారు. ఫీజు రీఎంబర్స్మెంట్ చేస్తామని ఫీజు రీఎంబర్స్మెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఉండే ప్రిస్టేజియస్గా తీసుకొని చదివిన పిల్లల కోసం ఫీజు రీఎంబర్స్మెంట్ పెట్టేసి అందరికీ టైం టు టైం వాళ్ళకి వచ్చేటట్టు చేసి వాళ్ళకి ఎడ్యుకేషన్ కూడా హెల్త్కు ఎడ్యుకేషన్కు టాప్ ప్రయారిటీ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ వీణ ఏం చేశారు, ఇంతవరకు ఏమీ లేదు. ఫీజు రీఎంబర్స్మెంట్ లేదు. ఏది ఎక్కడుండే ఫైల్స్ ఏమైనా చెప్పినామంటే ఖజానా ఖాళీ ఓకే. మీరు ప్రిస్టేజియస్ మీరు ఇంత ముందు వచ్చేదిను 30 ఏళ్ల వ్యవస్థ అంటారు, 30 ఏళ్ల ఎక్స్పీరియన్స్ నాకు అంటారు, 30 ఏళ్ల ఇండస్ట్రీ అంటారు. మీకు అంతా ఎక్స్పీరియన్స్ తెలుసు కదా, ఖజానా వ్యవస్థ మీకు తెలుసు కదా. ఆ టైంలో మీరు ప్రామిస్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఇవన్నీ పరిగణనలో తీసుకొని మీరు సూపర్ 6 అనేది చెప్పిండాల్సింది. ఆ రోజు అవన్నీ తెలియకుండా ఈరోజు ఇచ్చేసి నేనేం చేయాలని ఈరోజు ఖజానా ఖాళీ అయిపోయింది నేనేం చేయాలంటే ఇది ఎంతవరకు సమంజసం. అది కాకుండా మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ చేస్తున్నారు. మెడికల్ కాలేజెస్ అన్ని ప్రైవేటైజేషన్ చేశారు. 17 కాలేజ్ జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో 17 కాలేజెస్ తీసుకుని వచ్చేసి ఆయన ఎంతో రకంగా కష్టపడి అసలు చరిత్రలోనే లేదు ఇంత ఒక స్టేట్కి ఇన్ని కాలేజీలు రావడం. అన్ని కాలేజీలు తీసుకుని వచ్చేసి అన్ని ఇది స్కీమ్ బేసిస్గా షెడ్యూల్ బేసిస్గా ఫస్ట్ 5 కాలేజెస్ వచ్చింది నువ్వు స్టార్ట్అప్ చేసేసి నెక్స్ట్ ఇప్పుడు ఆయన కానీ కంటిన్యూ అయ్యటం వల్ల 5 కాలేజెస్ స్టార్ట్ అయిపోయింది. ఇట్లా అన్ని గవర్నమెంట్ కాలేజెస్ తీసుకొచ్చి పేద పిల్లలు కూడా మెడికల్ చదవాలా, మెడికల్ ఇవి కావాలా, డాక్టర్స్ కావాలా అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆ వ్యవస్థను తీసుకుని వస్తే ఈరోజు ఈ గవర్నమెంట్ వచ్చి ఏం చేస్తూ ఉంది, అన్నింటినీ ప్రైవేట్ చేస్తూ మదనపల్లిలోనే మెడికల్ కాలేజ్ జరుగుతూ ఉంది. ఎంత బాగా వర్క్లు జరుగుతూ ఉండే పని జరుగుతుంది అన్నీ నిలిపేసినారు. ఇప్పుడు ఇంకో స్టెప్ ఏమంటే ఈవెన్ మదనపల్లిలో గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ప్రైవేటైజేషన్ చేయాలని చెప్పి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఎంతవరకు పేదవాళ్ళకు పేదవాళ్ళకు ఈరోజు ఏదైనా వాళ్ళ జబ్బులు పాడొచ్చి లోకల్ డాక్టర్స్ భరించలేక వాళ్ళు ఏదో గవర్నమెంట్లో పోయి ఆశ్రయం తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఆ వ్యవస్థ కూడా లేకుండా చేసి దాన్ని కూడా ఇప్పుడు ప్రైవేటైజేషన్ చేస్తున్నారు. అది కాకుండా ఉచితంగా ఇసుక అన్నారు. ఎంతవరకు ఉచితంగా ఇసుక దొరుకుతుంది. ఈరోజు ఏదైనా ఇంటికాడికి పదండి పోయి అడుగుదాం, ఉచిత ఇసుక ఉండేటప్పుడు రేట్ ఎక్కువ ఉందా, మామూలు రేట్ ఉండేటప్పుడు ఇసుక ఎక్కువ ఉందా? ఇప్పుడు ఎక్కువ ఉంది రేటు. ఎట్లా ఇప్పుడు రేట్ ఎక్కువ అయిపోతుంది? ఉచిత ఇసుక స్కీమ్ ఎట్లా ఫెయిల్యూర్ అయింది? ఎందుకు రేట్లు ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు ఇసుక? అందరూ ఈవెన్ ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉండే వాళ్ళందరూ కూడా ఈరోజు చాలామంది ఫీల్ అవుతున్నారు. ఇది ఉచిత ఇసుక అన్నారు, ఈ రకంగా ఈ రేట్లతో అమ్ముతూ ఉంటారు, ఏడు వరకు ఉచిత ఇసుక అని చెప్పి మళ్ళీ మద్యం పాలసీ తీసుకుని వచ్చినారు. ఏ ఊరు ఏ సందుకు పోయినా బెల్ట్ షాపులే మద్యమే, టాప్ క్వాలిటీ మద్యం అన్నారు. ఈరోజు ఏమైందంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ను చేసేసినారు. ఆంధ్రప్రదేశ్ కాదు ఆంధ్రప్రదేశ్ మొత్తం మత్తులో పెట్టేశారు ఆంధ్రప్రదేశ్ని. ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు, మందులు తాగడము. రాష్ట్ర పరిస్థితి ఎట్లా క్రియేట్ చేస్తున్నారంటే మీరు తాగితేనే మా రాష్ట్రం జరుగుతుంది అనే స్టేజ్కి తీసుకుని వచ్చేసినారు. ఇదా చేయాల్సింది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో ఉండేటప్పుడు తాగేదానికి దానికి ఉండింది, అది ఒక ఇది కాబట్టి ఉండింది. కానీ ఇంత ఎప్పుడు ఎంకరేజ్ చేసినది కాదు. ఇప్పుడు ప్రతి చోట ఇదే వచ్చేసింది, బెల్ట్ షాపులు ఏడ సందుకు బెల్ట్ షాపులే. అది కాకుండా నిత్యావసర సరుకుల ధరలు చూసుకోండి. నిత్యావసర సరుకుల్లో అప్పుడు వచ్చిందో జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో కొంచెము సరుకు ఇది రేట్లు పెరిగిపోతానే బాధుడే అని చెప్పి ఊరు వీధి తిరిగి ఇది వీరబాధుడు ఇప్పుడు జరుగుతూ ఉండేది. ఎక్కడ పోయినా ఆయిల్ ఇప్పుడు చూసి పామ్ ఆయిలే తీసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో 95 రూపాయలు లీటర్ ఉండింది. ఈరోజు 140, 130, 150 అట్లా అయిపోయింది. ఏది చూసుకున్నా రేట్లే. ఇప్పుడు ఫ్రీ గ్యాస్ అన్నారా? ఇంతకుముందు వీళ్ళు కూడా అదే అనింది, మేము సబ్సిడీ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఏమన్నారు, ఫ్రీ గ్యాస్ ఇచ్చినామంటే సబ్సిడీ మీ అకౌంట్లో మీ అమౌంట్ పడిపోతుంది, మీరు డబ్బు కట్టేయండి అన్నారు. ఇప్పుడు అది ఓపెన్ చేస్తున్నారు. ఇంకొన్నాళ్ళు గ్యారంటీగా నేను చెప్పగలను, ఈ డబ్బు కూడా
ఫ్రీ అంటారు కదా, ఫ్రీ డబ్బులు ఏం మళ్ళీ రిటర్న్ మన అకౌంట్లో పడేది ఏముండదు, కొన్నాళ్ళు పడుతుంది, 1, 2, 3 ఇన్స్టాల్మెంట్లు పడతాయి, మళ్ళీ అవుట్, అది కూడా గ్యారెంటీగా అది కూడా నిర్వీర్యం అయిపోతుంది. కరెంట్ ఛార్జీలు ఎత్తుకోండి, కరెంట్ ఛార్జీలు విపరీతంగా పెరిగినాయి. ఏమైనా చెప్పినామంటే జగన్మోహన్ రెడ్డి గారే దానికి కారణము, ఆయన ఏదో అగ్రిమెంట్ ఎంటర్ అయినారు అని. ఇంకా మీరేం చేస్తున్నారు? మీ సపోర్ట్తోనే ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ నడుస్తూ ఉంది. మీరు బీహార్ గవర్నమెంట్ ఇద్దరుగా నితీష్ కుమార్ గారు, చంద్రబాబు నాయుడు గారు కానీ పక్కన కానీ సపోర్ట్ తీసేసినామంటే అసలు ఈ గవర్నమెంటే పడిపోయే ఇది ఉంది. కానీ ఏం చేస్తున్నారు? ఏమీ ఇది లేదు. మీరు కావాలంటే ఏ రకంగా అయినా వాళ్ళకి చెప్పి, ఇప్పుడు మీ చేతికి అధికారం వచ్చింది, మీ చేతుల్లోనే సెంట్రల్ గవర్నమెంట్ ఉంది. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఎంటర్ అయినారు, అది అయినారంటారు కదా, మీరే పోయి ఆడ కూర్చొని సెటిల్ చేసి ప్రజల మీద ఇబ్బంది పడుతూ ఉన్నారు. కరెంట్ ఛార్జీలు తగ్గించండి అని చెప్పి చేయొచ్చు కదా. లేదు, అది కరెంట్ ఛార్జీలు కూడా అయ్యేది. ఇప్పుడు కొత్తగా ఒక స్కీమ్ తీసుకుని వస్తూ ఉన్నారు. రూరల్ రోడ్స్కి తార్ రోడ్లు వేస్తాము, కానీ టోల్ ప్లాజాలు పెడతాము అని. అన్నీ మనమే డబ్బులు కట్టుకొని అన్నీ మనమే చేసే పాట అయితే ఇంకా గవర్నమెంట్ చేస్తూ ఉండేది ఏమీ అని. ఈ టోల్ ప్లాజాలు కూడా డబ్బు మనం కట్టుకోవాల్సిందే. ఆ రోడ్లో ప్రయాణించే వాళ్ళందరూ టోల్ ప్లాజాలో డబ్బులు కట్టాల్సిందే. ఇంకా లాభం ఏముంది? సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు ఇన్ని దినాలకు సదవకాశం దేవుడు మనకి ఇచ్చినాడు, మన చేతుల మీద సెంట్రల్ గవర్నమెంట్ నడుస్తూ ఉంది. దాన్ని మనం ఉపయోగించుకోవాలన్నా లేదా? ఉపయోగించుకొని వాళ్ళకి కట్టడి చేసి మాకు డబ్బులు ఇవ్వండి అని పోయి అక్కడ ఖచ్చితంగా కూర్చొని డబ్బులు తీసుకుని వచ్చేసి అంతా డెవలప్ చేసే బాధ్యత మనకు ఉందా లేదా? ఏమైనా చెప్పినామంటే లేదు, అది చేస్తారు, ఇది చేస్తారు, కేసులు పెట్టేది, అది పెట్టేది, ఇది పెట్టేది, ఇటు చేసేయడం. సోషల్ మీడియా వాళ్ళు ఈ వాయిసెస్ కనేసినామంటే వాళ్ళ మీద కేసులు పెట్టేయడం. అది కాకుండా రిజిస్ట్రేషన్ వాల్యూస్ కూడా ఇప్పుడు మొన్ననే సర్వేలు కూడా చేసినారు. అతి దగ్గరలో కూడా ఈ రిజిస్ట్రేషన్ వాల్యూలు కూడా, స్టాంప్ డ్యూటీ వాల్యూ కూడా పెంచబోతున్నారు. ఇది కూడా చేస్తూ ఉంటారు. బాధుడు అంటే వీర బాధుడు చేసేస్తారు ప్రజల మీద. దాని తర్వాత ఈరోజు జగన్మోహన్ రెడ్డి